ప్రతి కమెడియన్‌కి బాగా డిమాండ్ పెరిగిన తర్వాత, ఒక బిజీ యాక్టర్ అయిన తర్వాత, నేను ఒక హీరోనైతే బావుండు, నా చుట్టూ ఒక కథ అల్లితే బావుండు, ఎవరైనా అలాగా నన్ను హీరో చేయడానికి వస్తే బావుండు అనే కోరిక ఉంటదేమో, బహుశా ఉంటదేమో. సహజంగా ప్రతి ఒక్కడికి ఆన్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్కడికి ఒక మెయిన్ లీడ్ రావాలి, ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ పడాలి అనుకోవడంలో తప్పులేదు. నిజంగా సత్య కమెడియన్‌గా ఇరగదీసేస్తున్నాడు. మంచి పీక్స్ చూస్తున్నాడు. చాలా బిజీ ఆర్టిస్ట్ ఇప్పుడు. అలాంటి సత్య దగ్గరికి ఇలాంటి వరస్ట్ సబ్జెక్ట్ తీసుకెళ్లారు. ఎప్పుడైనా ఒక కమెడియన్‌ని మధ్య మధ్యలో వచ్చే ఒక మెడిసిన్ లాగా చూస్తారు ఆడియన్స్. ఎందుకంటే ఒక సీరియస్ నోట్‌లో ఎళ్తున్న సినిమాకి సత్య లాంటోడు సడెన్ ఎంట్రీ ఇచ్చి ఒక 5, 10 నిమిషాలు నవ్వించి ఎళ్ళాడనుకో, అదొక మెడిసిన్‌లా పనిచేస్తది. అదే సత్య 2:30 గంటలు మెయిన్ లీడ్‌గా ఉండి 2:30 గంటలు నవ్వించే ప్రయత్నం చేయాలి అంటే అవతల రాసేవాడి కలంలో దమ్ముండాలి. అలాంటి దమ్మున్న సబ్జెక్ట్ పడాలి అంటే అదృష్టం ఉండాలి. నాకు తెలిసి ఈ రోజుల్లో అలాంటి అదృష్టాలు, అంత దమ్మున్న కథలు పడేంత సినిమా లేదు. అలాంటి రైటర్స్ కూడా లేరు. సో, అనవసరంగా సత్య తన కెరీర్‌ని డిస్టర్బ్ చేసుకోకుండా హీరో, మెయిన్ లీడ్ ఇవన్నీ మైండ్‌లోండి తీసేసి కమెడియన్‌గా చాలా పీక్స్‌లో ఉన్నాడు. బ్రహ్మానందం గారు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోతున్నారు. సునీల్ గారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అలీ గారు తగ్గిపోయినాయి సినిమాలు. సో, ఇలాంటి పీరియడ్‌లో సత్యకి ఆ అదృష్టం పట్టింది. ఒక మంచి లీడ్ అనమాట. సత్య స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులు ఇరజల్లుతా ఉంటాయి. అలాంటి ఫామ్‌లో ఉన్న సత్య అనవసరంగా హీరో, మెయిన్ లీడ్ అని చెప్పి సైడ్ ట్రాక్ ఎళ్ళకుండా ఉంటే బావుంటదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది నేను ఏ ఉద్దేశంతోనూ చెప్పట్లేదు. ఎందుకంటే అతని కెరీర్ డిస్టర్బ్ అవుతదేమో, అనవసరంగా వేరే వేరే వాటిల మీదకెళ్ళిపోయి కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటాడేమో అని ఒకే ఒక్క ఇంటెన్షన్‌తో చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అలా వచ్చారు, అలా డిస్టర్బ్ అయిపోయారు. తర్వాత కొన్నాళ్ళ పాటు వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయిపోయి, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఈలోపు ఏజ్ అయిపోతా ఉంటది. ఎందుకు ఈ సోదంతా? చక్కగా కామెడీ పాత్రలు చేసుకుంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అలాగే అలరించండి ప్రేక్షకుల్ని. అంతేగాని హీరో ఇలాంటి అసలు డిస్టర్బ్ అవ్వద్దు. అలాంటి డీవియేషన్సే వద్దు మనకి. దండం పెట్టి పంపించేయండి ఎవరన్నా తీసుకొని వస్తే అలాంటి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్. ఎందుకంటే సత్య లాంటోడిని 2:30 గంటలు ఎవరు భరించరు. నిజంగా చెప్తున్నాను. ఇది ఫ్యాక్ట్. ఎవరు ఏమనుకున్నా సరే ఒక కమెడియన్‌ని ఒక 2:30 గంటలు భరించాలి అంటే మాత్రం కథ చాలా బలంగా ఉండాలి. క్యారెక్టర్ చాలా బలంగా ఉండాలి. నవ్విస్తూనే అన్ని రకాల హావభావాలు పలికించే ఇదుండాలి. అన్ని రకాల ఎలిమెంట్స్‌ని చూడాలనుకుంటాడు ఆడియన్. సో, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఈ రోజుల్లో అలాంటి డైరెక్టర్స్ కూడా లేరు. సో, దయచేసి సత్య కమెడియన్‌గా ఉంటే మాత్రం స్టార్డమ్ చూస్తాడు. మంచి కెరీర్ ఉంటది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.